ఈరోజు షార్ట్ స్టోరీ సమయస్ఫూర్తి. ఒక ఊరిలో గోవిందుడు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అయితే ఒకరోజు గోవిందుడికి వాళ్ళ నాన్న పిలిచి, బాబు, పక్క ఊరిలో మా స్నేహితుడు ఉన్నాడు, తను ఒక పెట్టి నీకు ఇస్తాడు, అది తీసుకువచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పి గోవిందుడు వాళ్ళ నాన్న గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు సరే అని చెప్పి పక్క ఊరికి ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే పక్క ఊరికి వెళ్ళి వాళ్ళ స్నేహితుడు దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ స్నేహితుడు, బాబు బాగున్నావా అని చెప్పి తర్వాత తన దగ్గర ఉన్న వస్తువులని ఆ పెట్టెలో పెట్టి తనకి గోవిందుడికి ఇచ్చాడు. అంతేకాకుండా గోవిందుడికి, బాబు, నువ్వు వెళ్ళే దారిలో దొంగలు ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఈ పెట్టిని మీ నాన్నకి ఇవ్వాలి అని చెప్పాడు. గోవిందుడు సరే అని చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. ఇంకా గోవిందుడు నడుస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడు వెనక్కి ఎవరో వస్తున్నారని అడుగుల సౌండ్ వినిపిస్తుంది. అయితే ఆ అడుగుల శబ్దానికి గోవిందుడికి చాలా భయం వేసింది. అయితే గోవిందుడు ఇంకా కొంచెం వేగం పెంచి గోవిందుడు ఇంకా వేగంగా నడవడం స్టార్ట్ చేశాడు. గోవిందుడు వెనక్కి వస్తున్న ఆ అడుగులు చప్పుడు వాళ్ళు కూడా ఇంకా వేగంగా నడవడం మొదలుపెట్టారు. గోవిందుడికి చాలా భయం వేసింది. ఆ సమయంలో గోవిందుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు గోవిందుడు ఇంకా అలా నడుస్తూ వెళుతూ ఉండగా గోవిందుడికి ఒక నది కనిపించింది. ఆ నది దగ్గర గోవిందుడు నిలబడి ఆలోచించి పక్కనే ఉన్న పొదల్లో గోవిందుడు తన చేతిలో ఉన్న పెట్టిని ఆ పొదల్లో ఉంచి గోవిందుడు ఆ నది ఒడ్డున నిలబడి చూస్తున్నాడు. తర్వాత గోవిందుడు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. అయితే గోవిందుడు వెనక్కి ఉన్న ఆ అడుగుల శబ్దం వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నాడో తనకు అర్థం కాలేదు. అయితే తను కొంచెం స్లోగా గోవిందుడి దగ్గరికి వచ్చి, గోవిందుకి ఏమయ్యిందో తనకి తెలియదు కదా, ఇప్పుడు గోవిందుడికి వచ్చి ఏమయ్యింది అని అడగకూడదు, ఎందుకంటే ఇతను ఎవరో గోవిందుడికి తెలియదు. అయితే గోవిందుడు కొంచెం గట్టిగా ఏడవడంతో, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ వెనకాలే వచ్చిన వ్యక్తి గోవిందుడిని అడిగాడు. అయితే గోవిందుడికి ఒక విషయం తెలుసు కదా, ఏమని, గోవిందుడు వెనక్కి వచ్చిన వ్యక్తి గోవిందుడి చేతుల్లో ఉన్న పెట్టి కోసమే వచ్చాడని గోవిందుడికి తెలుసు కదా. కాబట్టి గోవిందుడు అప్పుడు తన సమయస్ఫూర్తితో నేను తెచ్చుకున్న పెట్టి ఈ నదిలో పడిపోయింది, దాని గురించి నేను ఏడుస్తున్నాను అని ఆ వ్యక్తికి చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి గోవిందుడితో, సరే అయితే నేను ఈ నదిలో దూకి వెతికి పెడతాను అని చెప్పాడు. గోవిందుడు అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి ఆ నదిలో దూకి ఆ పెట్టిని వెతకడం స్టార్ట్ చేశాడు. గోవిందుడు అప్పుడు గబగబా ఆ పొదల వెనకాల దాచిన పెట్టిని తీసుకొని ఇంకా ఫాస్ట్గా వేగంగా పరిగెట్టి ఇంకా గోవిందుడు వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి నీతి ఏంటంటే, మనకి కష్టం వచ్చినప్పుడు మనం సమయస్ఫూర్తితో మనం ఏదైనా సాధించవచ్చు. అంటే ఇప్పుడు గోవిందుడు తనకు వచ్చిన కష్టానికి బాధపడకుండా తను ఆ సమయంలో తన సమయస్ఫూర్తితో ఒక ఆలోచన చేసి ఆ కష్టం నుండి బయటపడ్డాడు.